వారికి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించమని దేవుని ద్వారా ఆజ్ఞ పొంది ఇచ్చినాడు. యేసు ప్రభు అయితే మనల్ని విడిపించడానికి తానే దేవుని గొర్రెపిల్లకి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ప్రాణాన్ని సెలవులో మన కొరకు అర్పించినాడు. మోషే 6 లక్షల కాల్బలాన్ని మాత్రమే బయటికి తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అయితే కోట్ల కొలది మనుషులను ఇది నా పాపము నుండి, బంధకాల నుండి బయటికి, స్వేచ్ఛలోనికి, స్వాతంత్రంలోనికి తీసుకుని వస్తుంది. అందుకే యేసు వైపు చూడండి. మూడవది చూస్తామా? హెబ్రీ పత్రిక, హెబ్రీస్ చాప్టర్ 7 verse 1. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చిన అబ్రహామును గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. అబ్రహాము ఉన్నాడు కనుక మెల్కీసెదెకును గురించిన ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. కనుక ఇశ్రాయేలీలు అబ్రహాం అంటే చాలా ఇష్టపడతారు. మీకు తెలుసు కదా, అబ్రహాము 3 రకాలైన వ్యక్తులకు తండ్రి. మనం మన కొరకే అనుకుంటాం. ఆయన యూదులకు తండ్రి, ముస్లిమ్స్కు ప్రియమైన వాడు, క్రైస్తవులకు కూడా. అందుకే మిడిల్ ఈస్ట్లో అబుదాబి అని ఒక సిటీ ఉంటుంది. అక్కడ అబ్రహామ్స్ ఫ్యామిలీ క్యాంప్ లేదా క్వార్టర్స్ అని 3 బిల్డింగ్లు కట్టింటారు ఒకే కాంపౌండ్లో. ఏంటి 3 బిల్డింగ్లు అంటే, ఒకటి మసీదు, ఇంకొకటి యూదుల సమాజ మందిరము, సినగాగ్ అంట. వాళ్ళు ఇప్పటికి అలాగే ఆరాధిస్తారు సమాజ మందిరాల్లోనికి వెళ్ళి. మూడోది ఇప్పుడు క్రైస్తవులు యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన వారికి సంఘం, చర్చ్. ఈ 3 బిల్డింగ్లు ఒకే కాంపౌండ్లో ఉంటాయి. ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ లేవు అనుకుంటా. ఎందుకంటే ఈ ముగ్గురికి అబ్రహాము మూల పితరుడు అని విశ్వాసంకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ వాగ్దానములు నెరవేర్చుట కొరకై దేవుడు సమర్థుడని నమ్మినాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎలాగ నమ్మినాడు? అబ్రహాము దేవుని ద్వారా పిలువబడినప్పుడు కూడా అలాగే నమ్మినాడు. అందుకే ఇశ్రాయేలీలు లేదా హెబ్రీయులు అబ్రహాము గొప్ప నాయకుడు అని విశ్వసించిన. మంచిది, కానీ అబ్రహాము కంటే గొప్పవాడు ఎక్కడన్నాడు? ఇవన్నీ సువార్తలో మనకు కనిపించే పదాలే. సమరయ స్త్రీ వచ్చి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుతో అంది, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్ప నాయ ఏంటి? మా ఊరికి యాకోబు గారు కూడా ఉన్న బావి ఉంది తెలుసా అని మాట్లాడడం ఆరంభించింది. అందుకే యేసుప్రభు వారు కొన్ని సంగతులు వారికి చెప్పినాడు. ఇంకొంతమంది యూదులు వచ్చి ఏమన్నారంటే, నీవు అసలు ఇంత కూడా లేవు వయసు, అబ్రహం కంటే గొప్పడా ఏంటి అంటే, యేసుప్రభు చెప్పినాడు వాళ్ళకి ఫిట్టింగ్ జవాబు. ఏమని? అబ్రహాము కంటే నేను ముందున్నా, అబ్రహాము నా దినం చూడాలని అనుకున్నాడు. ఇంకా వాళ్ళకి కోపం వచ్చింది. అబ్రహాం కంటే ముందున్నావా? నీ వయసు చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది, అబ్రహాంతో మాట్లాడుతున్నావేంటి, అబ్రహాం గురించి ప్రస్తావిస్తున్నావేంటి? ఇవన్నీ సువార్తలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది వాళ్ళ మనసుల్లో పెనివేసుకుపోయిన పదజాలం. ఇది వారి మనసుల్లో నాటుకొని గూడుగట్టుకొని ఉన్న నమ్మకాలు ఇవి. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ రోల్ మోడల్ లైక్ అబ్రహాం. అబ్రహాం లాంటి వారిని మోడల్గా పెట్టుకోవడం మంచిది. అయితే అబ్రహాము కంటే గొప్పవాడున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు అని వారికి పరిచయం చేస్తూ అబ్రహాము, మెల్కీసెదెకు గురించిన ప్రస్తావన తీసుకొని వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. తర్వాత 4వది 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూ చాప్టర్ 10 verse 1. ధర్మశాస్త్రము రాబోతున్న మేలులు ఛాయగల దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక
ఆ యాజకులు ఏ చేత ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి. నాలుగోది లా, ధర్మశాస్త్రం. ఇప్పుడు దాకా 4 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? దేవదూతలు. దే ఆర్ లుకింగ్ అట్ ఏంజల్స్. దేవదూతల వైపు చూశారు. రెండవది ఏంటి? లుకింగ్ అట్ మోజెస్. మోషే వైపు చూచినారు. మూడవది ఏంటి? లుకింగ్ అట్ అబ్రహాం వైపు చూచినారు. నాలుగవది ఏంటి? లుకింగ్ అట్ ద లా, ధర్మశాస్త్రం వైపు చూచినారు. అంటే 10 ఆజ్ఞలు నెరవేరిస్తే సరిపోద్ది కదా అని. యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చినాడు. ధర్మశాస్త్రం అంతా యేసుప్రభులోనే నిక్షిప్తమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. కనుక ముళ్ళను ముళ్ళతోనే తీయాలన్నట్లు, వజ్రాన్ని వజ్రంతోనే గోయాలన్నట్లు ధర్మశాస్త్రం ఎవరు రాశారు? ఆయనే దాని కొరకై తన ప్రాణమును అర్పించుకోవాల్సింది. ఎందుకంటే బైబిల్ రాయబడింది మనుషుల యొక్క లేదా భౌతికమైన జంతువుల యొక్క రక్తం మనుషుని యొక్క పాపాన్ని తీసివేయలేవు. పరిశుద్ధమైన, నిష్కల్మషమైన, నిర్దోషమైన, నిందారహితమైన రక్తం అవసరం. అదే యేసు రక్తం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ధర్మశాస్త్రము రాబో సంగతులను కొన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చింది. రాబోవు అనేది ఎబ్రీ పత్రికలో మనకు కనిపిస్తాయి. రాబోచున్న మేలులు, రాబోచున్న దేశము, రాబోచున్న ప్రజలు. అంటే మనం గతదానికి సంబంధించిన వారు మాత్రమే కాదు, ప్రస్తుతానికి సంబంధించిన వారు మాత్రమే కాదు, విత్ ద పీపుల్ ఆఫ్ ద అప్కమింగ్ ఫ్యూచర్. రాబో భవిష్యత్తు కొరకు సంబంధించిన ప్రజలు. చాలాసార్లు మనము గత కాలంలోనే ఉన్నట్టుగా ఉంటాం, కొన్నిసార్లు ప్రస్తుత కాలంలో జీవించినట్టుగా ఉంటాం. అరుదుగా రాబో కాలం కొరకు ఎదురు చూస్తుంటాం. హెబ్రీ పత్రిక మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, రాబో లోకము, రాబో మహిమ, రాబో నిత్యత్వము, అండ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ టు బి రిలీజ్డ్. రాబో దేశము మన కొరకై సిద్ధపరచబడుతున్న, దాని కొరకు సిద్ధపడుతున్న ప్రజలం మనం. అందుకనే ధర్మశాస్త్రము ప్రజలను పాపం అంటే ఏమో చూపించింది, బాల శిక్షకుడైంది, కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని తీసివేయటానికి వచ్చినాడు. పాపం చేత పట్టబడిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తీసుకుని వస్తే వాళ్ళు ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాల. ధర్మశాస్త్రం ఎక్కడ తెచ్చింది? మరణం దగ్గరికి తీసుకొని వచ్చింది. యేసు ప్రభు ఏం చేశాడంటే, సరే మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయడు. బైబిల్లో రాయబడింది, చిన్నవారు పెద్దవారు అందరూ మొదలుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాళ్ళు మాత్రం అక్కడ ఉన్నాయి. రాళ్ళు ఎక్కడి నుండి వచ్చిన దేవాలయంలోనికి? దేవాలయంలో అంటే ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. మరి దేవాలయంలో ఎట్లా వచ్చినాయి రాళ్ళు? అవి బయట నుండి తెచ్చుకున్నారు వాళ్ళు. వచ్చేటప్పుడే చూసుకుందాం రా, ఒక్కొక్క రాయి పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి, కొంతమంది వెనక జోబి, ముందు జోబి, పక్కన జోబి, రెండు చేతుల్లో రెండు అన్నీ పెట్టుకొని అంటే పాపం చేయటానికి ఎట్లయినా మనం తెగిస్తాం. అందుకే చంపటానికి తెగించిన రాళ్ళు తెచ్చుకున్నారు. మందిరానికి ఏం తెచ్చుకోవాలా? బైబిల్ వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? వీళ్ళు విశ్వాసులా కాదా? మంట అయిపోయి కాదా? మందిరానికి దేంతో పోవాలా? దేంతో పోతున్నారు? మనం కూడా రాళ్లే తెచ్చుకుంటాం. బైబిల్ అని ఊరికే మీరు చెప్తున్నారు అంతే. ఆ రాళ్ళే భౌతికమైన రాళ్ళు, గోదావరి రాళ్ళు కాదు. నోటి మాట అనే రాయి. ఆ రాయి సిత్తే మామూలుగా రాయితో కొడితే ఏదో అటు ఇటు కొద్దిగా దెబ్బ తగలవచ్చు, రక్తంగా అరవచ్చు. కానీ నోటి మాట అనే రాయి బయటికి వెళ్ళింది అనుకో, ఆయన ఆమెన వాళ్ళ సంగత వెళ్ళి సంగత అనే రాళ్ళు బయటికి వెళితే ఈ చేతులకి కాళ్ళకి కాదు దెబ్బలు తగిలేది. దేనికి తగులుతాయి? హృదయానికి తగులుతాయి, గాయం అవుతుంది. అది అంత తొందరగా పోదు.
చలికాలం కదా, తొందరగా మాందు. అందులో మీ ఊర్లో ఎక్కువ చలి, ఎందుకంటే అరణ్యం దగ్గరుంది, పొలాల దగ్గర ఉన్నాయి, చిన్న ఊరు కనుక వేడికంటే చలి ఎక్కువ ఉంటుంది, అందుకే తొందరగా మానవు. కనుక రాళ్ళు లేకుండా రావాలి, వాక్యముతో రావాలి. వాళ్ళ రాళ్ళు చూడండి, అదే మాటే. మళ్ళీ నేనేం సొంతం చెప్తున్నానేమో అనుకుంటారేమో. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. కనుక ఈ దేవాలయంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొదటి రకం ఏంటంటే యేసు ప్రభు, రెండవ రకం ఏంటంటే వాక్యం వినడానికి వచ్చిన ప్రజలు, మూడవ రకం ఏంటంటే శాస్త్రులు, పరిచయులు, నాలుగో రకం ఏంటంటే పాపముతో పట్టబడిన స్త్రీ. ప్రతి మందిరంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మామూలు కొంతమంది భక్తులు అని పిలువబడే వాళ్ళు అంటారు, మేము మందిరంలో అందరు భక్తులు అనుకున్నామే, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే నీకు మందిరం అంటే సరైన అవగాహన లేదని అర్థం. మందిరం అంటే అందరూ ఉంటారు. మనిషి అయిన తర్వాత అన్ని ఏళ్ళు ఉంటాయి, అన్ని రకాలైన జుట్టు మీద వెంట్రుకలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దగా ఉంటాయి, నల్ల ఉంటాయి, తెల్ల జుట్టు కూడా, కొంతమందికి బాళ్ళేరు కూడా ఉంటుంది. అరే తల్ల మీద జుట్టు అంటే ఇట్లుంటుందని అనుకోలేదు, అంత నల్లగా ఉంటుంది అనుకుంటే. అలాగే మందిరం కూడా అందరు భక్తులే ఉంటారు అనుకుంటే. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మరి యేసుప్రభు దినాల్లోనే ఉన్నారు, మన దినాల్లో ఉండేది గొప్ప సంగతి ఏంటి? యేసుప్రభు దినాల్లో ఉన్నారు, వచ్చినారు కూడా అలాంటి వాళ్ళు. మామూలు మనకేమనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళని రాకుండా యేసుప్రభు గేట్ వేయచ్చు కదా. గేటు కూడా ఎందుకు, వాళ్ళకి కాళ్ళు లేకుండా చేస్తే రారు కదా. అది కూడా ఎందుకు, వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేటట్టు చేస్తే రారు కదా. వాళ్ళు ఇంత రాళ్ళబట్టుకునేటట్లు చెయ్యేందుకు ఇవ్వాలా, వాళ్ళు పాపం చేసిన అమ్మాయి దొరికేటట్లు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలా? అందరు కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా వాక్యం చెప్పిస్తుంటే డిస్టర్బ్ చేయొచ్చండి? చేయొచ్చా, చేయకూడదా? మరి ఏం చేశారు? వాక్యం చెప్పేది అయిపోయేదాకా ఆగొచ్చు కదా. ఎంతసేపు చెప్తాడు యేసుప్రభు? ఒక అర్ధగంట, గంట సేపు చెప్తాడులే, తర్వాత పోయి మాట్లాడదామని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు మనమే ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడదామని అనుకుంటాం, ఇది కామన్ సెన్స్. మరి వాళ్ళకి అది సెన్స్ కూడా లేదేంటి? వాక్యం చెప్తుంటే మధ్యలోని ప్రజలందరూ అని రాసినారు ఇక్కడ, కొంతమంది కూడా కాదు, అందరు వచ్చి వాక్యం వింటుంటే తెల్లవారుదామున ఉదయాన్నే మంచి మాటలు, అమృతం లాంటి వాక్యము పాపిష్టి అయిన మనిషి చెవులో పడుతుంటే ఈ సగం పాపిస్టులు ఏం చేశారంటే బోధకుడా అని ఆయన డిస్టర్బ్ చేయటానికి పూనుకున్నారు. వీళ్ళు శాస్త్రులు, పరిచయులు. ఇది అంత అవసరమా? వాళ్ళు అవసరమనే అనుకుంటారు, కానీ అంత అవసరం కాదు అని ఎరగలేకపోయారు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారు చెప్పాడు కదా, నీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని అంటే, వాళ్ళు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు రాళ్ళు తీసుకుపోయారా, వదిలేసిపోయినారా? ఇప్పుడు తీసుకెళ్ళినారనుకో, ఎవరినో ఒకరిని కొట్టాలి, మళ్ళీ బయట దారి ఉండే కుక్కనో పందినో కొట్ట. నేను అనుకుంటా యేసు ప్రభు ఎదుట పాపము చేసిన స్త్రీ, పాపము క్షమించే రక్షకుడు. ఇది భూమి మీద ఉన్న అద్భుతమైన దృశ్యం. సిన్నర్ అండ్ సేవియర్, పాపి పరిశుద్ధుడు. మిగతా వాళ్ళు కూడా నిలబడి ఉండొచ్చు కదా. పెద్దవారు మొదలుకొని చిన్నవారు దాకా బయటికి పోయే బదులు అంత కష్టపడి వచ్చినారు కదా, రాళ్ళు తీసుకొని, రాళ్ళ పడేసి ఆడే నిలబడి ఉండొచ్చు కదా. ఎందుకు నిలబడలేరు? ఈ అమ్మాయి ఎందుకు నిలబడింది? ఈ స్త్రీ ఎందుకు నిలబడింది? మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? సులువైన కారణము, ఈ స్త్రీ యేసు తప్ప నా పాపం ఎవరు క్షమించరు అని గుర్తెరిగింది, క్షమాపణ కొరకు నిలబడింది. వాళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు రాళ్ళతో పని లేదు కనుక ఇంకేం పని ఉందో మనకు అనుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి క్షమాపణ కానీ, యేసుప్రభు కానీ, దేవాలయం కానీ ఒకంత స్పృహ కూడా లేదు.
విషాదకరమైన సంగతి. ఈ దినాల్లో మనుషులు కూడా యేసు ప్రభు లాంటి వాడి దగ్గరికి వచ్చి యేసు ప్రభువును బోధకుడాన్ని పిలిచి యేసును అంగీకరించకుండా ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకంటే విషాదకరమైన సంగతి ఇంకేముంటుంది. తీర్పు దినాన్ని యేసు ప్రభు వారు పిలిచినారనుకో, వచ్చిన దేవదూతలందరూ చెప్తారు, పలానా వాళ్ళు అదే మీరు దేవాలయంలో వాక్యం చెప్తుంటారు కదండి, ఒక ఆమె పాపం చేసినామని తీసుకుని వచ్చి వీడే పట్టుకునింది, వెనక్కి కేకలేసింది వీడే. అందరూ చూపిస్తూ ఉన్నారు, ఏంటయ్యా మీరు అంతదాకా వచ్చి ఎందుకు యేసును అంగీకరించుకుని వెళ్ళకుండా పోయారు. విషాదకరమైంది. చాలామంది దేవాలయానికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, యేసును రక్షకుడిగా అంగీకరించకుండా అలాగే వెళ్ళిపోతున్నారు. ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు. రాళ్ళతో వస్తే రాళ్ళతో తీసుకొని పోవచ్చు, లేదా రాళ్ళు అడబడేసిపోవచ్చు. ఈ స్త్రీ మాత్రమే, ఇంతమంది వస్తే ఒకే ఒక స్త్రీ యేసును రక్షకుడిగా అంగీకరించాలని కోరింది. ధర్మశాస్త్రము శిక్ష వేసింది. ధర్మశాస్త్రం కంటే గొప్పవాడని యేసు కృప ద్వారా ఆమెను రక్షించినాడు. అందుకే యేసు ప్రభువులు వారు ఆమెతో చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. లోకమంతా శిక్ష విధించడానికి వస్తుంది. హోల్ వరల్డ్ ఈజ్ ఫర్ ద కండెమ్నేషన్, బట్ జీసస్ ఈజ్ ఫర్ ద క్లెన్సింగ్. యేసు కడిగేవాడు, శుద్ధీకరించేవాడు. నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాడు. ఆమె కూడా వెళ్ళింది. ఎలాగెళ్ళింది? రక్షణ పొంది వెళ్ళింది. వాళ్ళు వెళ్ళారు. ఎలాగెళ్ళారు? రక్షణ లేకుండా వెళ్ళారు. ఇప్పుడు దేవాలయంలో నీ గుంపులో మనం మీటింగ్కి వచ్చిన వాళ్ళము ఏ గుంపుకు చెందినవారు? వాక్యం వినడానికి వచ్చి మేలు పొందిన వారమా? యేసుతో నిలబడి, ప్రభువా నా పాపాలు క్షమించని శిక్షార్హులమై ప్రార్థన చేసి క్షమాపణ పొందిన వారమా? వేరే వాళ్ళు ఇలాగ పాపం చేస్తున్నారని చెప్పేసి మన పాపం ద్వారా ఒప్పించబడిన తర్వాత తిరిగి వెళ్ళేవారమా? మనం ఏ టైపు? ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపిస్తుంది, కానీ మన పాపానికి నివారణ లేదు. అందుకే పాపం యొక్క నివారణ చేటు కొరకై పాపం మెరుగని లోకనాథుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం మెరుగడు. పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పేరే యేసు. అయితే ఆఖరి చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హీబ్రూస్ చాప్టర్ 11 2వ వచనం. దానిని బట్టి పెద్దలు, దానిని బట్టి అంటే విశ్వాసును బట్టి, పెద్దలు అంటే కింద విశ్వాస వీరుల యొక్క చరిత్ర రాయబడింది. ఇక్కడ చాలామంది హెబెలుతో ఆరంభించబడిన విశ్వాస వీరుల చరిత్ర చివరి వరకు ప్రవక్తలు, కొంతమంది పేర్లు రాయలేదు, దావీదు, సమూయేలు, అక్కడ దాకా పేర్లు రాసినట్లు వాక్యంలో మనం చూస్తాం. అలాంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, ద మెమరీ ఆఫ్ ద రైచియస్ ఈజ్ బ్లెస్డ్ అని. అయితే వారే మనకు విగ్రహాలుగా ఉండకూడదు. ఇప్పుడు ఎబ్రీలో ఉన్న విశ్వాసులు ఈ భక్తులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభువుని చూడడం మర్చిపోయారు. ఆయన ఎరగకుండా జీవిస్తూ కాలం గడిపేస్తున్నారు. అందుకే ఆ చరిత్ర అంతా రాసి హాల్ ఆఫ్ ఫేమ్స్, ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీళ్ళ చరిత్ర అంతా రాసిన తర్వాత 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. ఆయన అందరికంటే మించినవాడు యేసు. ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, వీరులకే వీరుడు, ఆయన పేరే యేసు. వీరి విశ్వాస వీరులు, ఆయన విశ్వాసం కర్త, ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరులు చాలామంది ఉన్నారు, విశ్వాసకర్త ఒక్కడే. దెర్ ఆర్ సో మెనీ హీరోస్ ఆఫ్ ఫెయిత్, బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస కర్త ఒకే ఒక్కడే.
కనుక ఇప్పుడు 5 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది, దేవదూతల కంటే గొప్పవాడు కనుక లుక్ అట్ జీసస్. దేవదూతల వైపు కాకుండా యేసు వైపు చూడుడి. రెండవది, మోషే కంటే గొప్పవాడు. లుక్ నాట్ మోజెస్ లైక్ జీసస్ బట్ లుక్ అట్ జీసస్. యేసు వైపు చూడుడి. మూడవది, అబ్రహాము విశ్వాస వీరుడే, అట్ లుక్ అట్ జీసస్. అబ్రహాము కంటే ముందున యేసు వైపు చూడుడి. నాలుగవది, ధర్మశాస్త్రము మంచిది, దేవుడిచ్చాడు. ఆయన చేతితో రాసిచ్చినాడు పలకలు. ఒక్కొక్క పలకలు 5 ఆజ్ఞలు రాసి 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినాడు. అది ఎంతో గంభీరమైనది. అయితే ధర్మశాస్త్రం నెరవేర్చి శిక్ష నుండి క్షమాపణలోనికి భిక్ష పెట్టడానికి వచ్చిన యేసును చూడండి. లుక్ అట్ జీసస్. 5వది, ఆఖరిది, విశ్వాస వీరులు పాత నిబంధనలో హెబెల్ మొదలుకొని దావీదు, సమూయేలు దాకా ఎంతోమంది భక్తుల పేర్లు ప్రస్తావించడానికి పౌలు అన్నాడు, ఇంక సమయం చాలదు, అందుకే వాళ్ళ పేర్లని ప్రస్తావించలేకపోతున్నాను అని రాస్తూ చివరిలో, ఇటు వారికి లోకం యోగ్యమైనది కాదు. కనుక వారందరిని గురించి ఆలోచించడం మంచిది, ఆ పేర్లు కలిగి ఉండడం మంచిది, భక్తులను జ్ఞాపం చేసుకోవడం మంచిది. అయితే యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది. కనుక ఈ 5 విషయాల్లో వారు చూపు కలిగి ఉన్నారు, చూస్తున్నారు. యేసుని చూడడం మర్చిపోయారు. ఇక రాత్రి మనలో కూడా చాలామంది ఆన్లైన్లో వినేవాళ్ళు, పరిచయస్తులు కూడా చుట్టూ అన్నీ చూస్తుంటారు. మీటింగ్లు బాగా జరిగినాయి, వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాడినారు, వాక్యం చెప్పినారు, భోజనాలు అన్నీ బాగానే ఉన్నాయి, మంచిది. కానీ అందరికంటే ఎక్కువ చూడాల్సింది ఒకే ఒక వ్యక్తిని. ఆయన పేరు యేసు. ఆయన అందరికీ అవసరమైన వాడు. ఎందుకు ఆయన చూడాలా? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. యేసు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. పాపం లేనివాడిగా జన్మించి పాపము లేకుండా జీవించినాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. ఆయన పాపలలో చేరలేదు, పాపలను ప్రేమించినాడు. ఆయన పాపలను అసహించుకోలేదు, పాపలను సమకూర్చినాడు, క్షమించినాడు. ఆయన ధర్మశాస్త్రం కొట్టివేయలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. ధర్మశాస్త్రం వలన అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క వ్యక్తి, ఒక కుటుంబానికో బలలు తీసుకొని రావాలి. ఇప్పుడు అలాగే బలలు తీసుకొని రావాలంటే ఏ పని అవుతుంది అంటారా? ఈ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోతుంది. ఎన్ని తెస్తావు? ఎంతమంది తీసుకొని వస్తారు? చిన్న పక్షులు మొదలుకొని పెద్ద ఎద్దుల దాకా, పొట్టేళ్ల దాకా బలలు తీసుకొని రావాలి. అన్నింటినీ యేసు బలియాగము నిరక్తకం చేసింది. అందుకే సదాకాలం నిల్చుండే ఒకే ఒక్క బలి, పాప నివారణ కొరకు యేసునాథుడు చేయటానికి భూమి మీదకి వచ్చినాడు. ఆయన సెలవు మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తసిక్తమైన మోము, గుర్తించడానికి వీల్లేని వికార స్వరూపము యేసునాథుడు సెలవులో మన కొరకు అనుభవించినాడు. రక్తం నది వలె ప్రవహించి పాపాత్ములైన మనల్ని కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడుతుంది. ఆ రక్తం ద్వారా కడగబడని పాపం ఏదీ లేదు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, ప్రతి పాపిని కడుగుతుంది, ప్రతి మానవుని కడుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ భేదము లేకుండా పాపి అయిన ప్రతి మానవుడు నేను పాపిని ఒప్పుకుంటే యేసు రక్తము శుద్ధీకరిస్తుంది. ఆ యేసు మానవుని యొక్క జీవితాన్ని కడిగి శుద్ధీకరించి శిక్ష నుండి తప్పించి నెమ్మది సమాధానం అనుగ్రహించి లోకంలో జీవించినంతకాలం సహాయం చేసి ఈ లోకాన్ని విడిస్తే పరలోకం, పరదైసు, నిత్యరాజ్యం యేసు ప్రభుతో ఉండే భాగ్యం. ఇది ఉచితం, ఇది భిక్ష, ఇది దానం, ఇది వరం, ఇది ఈవి. ఇది మన కొరకు ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినాడు.